భూమి మీద విశ్వాసులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మళ్ళీ ఈ మాటలు చదువుకొని ఇంకా ముందుకు సాగిపోతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరేనా ఇంకొకరు చూసి శోధిస్తారు. మిమ్మల్ని మనమే శోధించుకొని ముసుకొని, అంతేకాదు తర్వాత మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి. టెస్ట్ ఉంటుంది. అయితే మీకు కూడా టెస్ట్ పెడతాను. పాస్ అవుతారా? ఏం టెస్ట్ అండి? మమ్మల్ని మేమే టెస్ట్ చేసుకున్నారు కదా, మరి మీరు ఎందుకు పెట్టారండి టెస్ట్ అని అడుగుతున్నారు, ఆలోచిస్తున్నారు. నేను పెట్టనండి, నీకు పెట్టవలసిన వారు ఒకరు ఉన్నారు. చాలా తెలుసా? మన తండ్రి దేవుడు పెడతారు మీకు టెస్ట్, విశ్వాసం. అలా టెస్ట్ పెట్టినప్పుడు ఒక మహాత్ముడు అలా టెస్ట్ చేసినప్పుడు భూమి మీద విశ్వాసం ఉన్నారు. అదే కదండి మన పాఠం, అదే కదా పాఠం. మరి ఇప్పుడు భూమి మీద విశ్వాసులు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలండి? దేవుడు ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. అలా టెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? భూమి మీద విశ్వాసం కలిగి జీవించిన వ్యక్తి అబ్రహాము గారు. ఎవరి పత్రిక 11 ఎఫ్రెయిము రాసిన పత్రిక విశ్వాస జాబితా చెప్పబడుతుందండి. ఇక్కడ ఎంత గొప్ప విశ్వాసులు చూడండి. ఎఫ్రెయిము రాసిన పత్రిక 11 7, 8, 9 ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ 8వ వచనం చూడండి. అబ్రహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలుదేరాడు. మరియు ఎక్కడకు వెళ్ళాలో అది ఎరుగక బయలుదేరిపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి చూడండి. ఈ మాటల్లో చెప్తే మనకి ఇలా చదువుకుని వెళ్ళిపోతే అర్థం కాదు. ఏం వివరిస్తారు నాకు మీకు అర్థమవుతుంది. అబ్రహాము పిలువబడ్డప్పుడు ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు పిలిచాడు. ఏంటి? అయ్యా నువ్వు ఈ దేశంలో ఉండకూడదు, బయలుదేరయ్యా అని అన్నాడు. బయలుదేరిన అన్నప్పుడు అబ్రహాము అయ్యా నా ఆస్తులన్నీ ఉన్నాయి, నా గొర్రెలు నా మేకలన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను కట్టుకోవాలి, ఇవన్నీ సమకూర్చుకోవాలి, వీటితో తర్వాత 2 రోజుల తర్వాత బయలుదేరుతాను అంటాడు. లేదండి, ఆ పిలుపుకు లోబడ్డాడు. నేను భూమి మీద ఎంతనో తెలుసుకున్నాను. ఏమని? అమ్మా యేసుక్రీస్తును నమ్ముకోండి అమ్మా, రక్షణ భాగ్యం కలుగుతుంది. అమ్మా యేసుక్రీస్తును రండమ్మా, నీకు పరలోక పట్టణం ఇస్తాడు అని చెబుతుంటే ఆ పిలుపుకు లోబడిన వ్యక్తులు సమాజంలో ఎంతమంది ఉన్నారండి? కానీ కనపడలేదు. ఆ కాలంలో భూమి మీద విశ్వాసులు ఉన్నారా లేదో టెస్ట్ చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఫస్ట్ అబ్రహాము గారిని పిలిచాడు. పిలిచిన తర్వాత విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశముకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళాలంటే ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కంటి కాపాడి అమ్మా నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళాలమ్మా అంటే మీరు బయలుదేరిపోతారు. ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏం చేయాలయ్యా అడుగు ఎన్ని ప్రశ్నలు వేస్తుంటాం మనమైతే. కానీ ఏం చేశారు? అబ్రహాము గారు ఏం చేశారండి? ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు బయలుదేరిపోమన్నాడు. అదే ప్రార్థన చూడండి. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ బయలుదేరిపోయాడు. అది ఎంత నమ్మకం అండి దేవుడు అంటే. ఎందుకు బయలుదేరిపోయాడు తెలుసా? నేను బయలుదేరిన తర్వాత నాకు మార్గం నా దేవుడు చూపిస్తాడు. నేను బయలుదేరిన తర్వాత నాకు ఒక మార్గం నాకు దేవుడు చూపిస్తాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు అని విశ్వాసమును బట్టి నమ్మకం బట్టి బయలుదేరిపోయాడండి. అంతేకాదు 9వ చదవండి. విశ్వాసమును బట్టి అతడును
అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబుల వారును ఎక్కడ నివసించారంటే భూమి మీద గోడారములలో నివసించారు. వాగ్దాన దేశాన్ని ఇస్తానని మీకు అబ్రహాము అని దేవుడు అన్నాడు. కానీ భూమి మీద వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకున్నారా? లేదు. గుడారాలను నివసించారండి. గుడారాలను నివసించారు. నివసించడమే కాదండి, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి విశ్వాసమును బట్టి అతడు అతనితో పాటు ఇస్సాకు యాకోబు సమాన వాసులై గుడారాలలో నివసిస్తూ, గుడారం ఇది మాకు శాశ్వతమైన జీవితం కాదండి. దేవుడు మాకేమవుతున్నా మహాపట్టణం అనుకున్నాడు, గుడారాలలో నివసించాడు. తర్వాత అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఇది మా దేశం కాదు, ఈ భూమి మీద ఇది 50-70 ఏళ్ళ చిన్న జీవిత కాలం. ఇది అన్యుల దేశం, ఇది మా దేశం కాదు, పరాయి దేశం. అన్యుల దేశంలో ఉన్నట్టుగా దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన ఆ దేశంలో ఎలా ఉన్నాడంటే పరవాసులంట. అంటే పరవాసులంటే ఈ భూమి మీదకి ఎంతో మంది వస్తుంటారు, పాకిస్తాన్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచో. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా మనం ఏమంటాం? యాత్రికులు, పరాయి దేశస్తులండి వాళ్ళు. ఈ భూమి మీద వాగ్దాన దేశంలో ఎలా ఉన్నారంటే అబ్రహాము గారు పరవాసులే. పరాయి దేశం మాకు ఇది శాశ్వతమైన జీవితం కాదు. 80-70 ఏళ్ళ జీవితం శాశ్వతమైనది కాదు. నాకు ఒక లోకాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగకుండానే బయలుదేరిపోయాడండి. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఫస్ట్ మొదటి టెస్ట్ పాస్ అయిపోయాడు. ఎన్ని టెస్ట్లు అండి? విశ్వాసం, భూమి మీద విశ్వాసం ఉన్నారా? ఉన్నారు. అబ్రహాము గారు చూడండి 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూచుచున్నారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ మహాపట్టణం కోసం ఈ భూమి మీద పరవాసులై యాత్రికులై పరాయి దేశస్తుగా గుడారాల్లో నివసిస్తూ, పరాయి దేశం ఇది మన పరాయి దేశం, దేవుడు మాకేం పోతున్నాడు, అక్కడ నిర్మాణం చేస్తున్నాడు, స్థానం సిద్ధపరుస్తున్నాడు, బంగారు వీధులు, అక్కడికి మేము వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఈ భూమి మీద నివసిస్తున్నాడండి. ఎంత గొప్ప విశ్వాసం! ఈ విశ్వాసం మనలో ఉంటే చెప్పండి. ప్రపంచ దేశపు జనాభా సంఖ్య ఏంటంటే 760 కోట్ల మంది. 760 కోట్ల మందిలో క్రైస్తవులు ఎంతమంది అండి? 350 కోట్ల మంది. సుమారు సగానికి సగం మన క్రైస్తవులే. అబ్బా, క్రైస్తవులు గొప్పవారండి. సగానికి సగం మంది ప్రపంచ దేశాల్లో ఉన్నారు. 350 కోట్ల మంది కనుక చెప్పుకోవడానికి. కానీ ఈ 350 కోట్ల మంది నిజంగా విశ్వాసులేనా? ఆలోచించండి. ఒకవేళ విశ్వాసులండి, వీళ్ళందరూ విశ్వాసులండి అని మీరంటే విశ్వాసులో కాదు, నేను చివర్లో చెప్తాను. చివర్లు చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి తర్వాత 13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనవచనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృద్ధి నొందిరి. విశ్వాసము గలవారై వృద్ధి నొందిరి. మనం చచ్చిపోయేటప్పుడు కూడా మనం ఎటువంటి వారంగా చచ్చిపోవాలంటండి? విశ్వాసము ద్వారానే చచ్చిపోవాలి. అందుకే విశ్వాసం మీలో ఉందో లేదో టెస్ట్ చేసుకుంటున్నాయని అంటారు. ఆనాడు 1వ శతాబ్దంలో కొరింథీ సంఘాన్ని టెస్ట్ పెట్టాడు ఎవరు? పౌలు గారు. ఇప్పుడు మీ సంఘంలో నేను టెస్ట్ పెడుతున్నానండి. అర్థమవుతుందా? విశ్వాసం ఉందో లేదో మీరు మీరే టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకోండి. ఎలా టెస్ట్ చేసుకోవాలి మీకు చెప్పారు చివరి పోయిన గత వారంలో. విశ్వాసం ఎలా పరీక్షించుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఈ భూమి మీద విశ్వాసాలు ఉన్నారా అంటే ఫస్ట్ జాగ్రత్తలు ఎవరి పేరండి? అబ్రహాము గారు. 13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనవచనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులంట. పరాయి దేశం ఇది మాది. ఒక యాత్రికులుగా మేము వచ్చాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? తండ్రి దగ్గర నుంచి మనం వచ్చాం. తండ్రి దగ్గర మనం ఎప్పుడున్నామని మీరు ప్రశ్నించవచ్చు.
ఈ పైన గోడ స్తంభం పైన ఉండాల్సిన చదవండి ఒకసారి. ఈ ఫస్ట్ స్తంభం మీద ప్రభువా తరతరాల నుండి మేము ఉన్నది ఎక్కడో తెలుసా, మా పుట్టిన ఎక్కడో తెలుసా, నీవే తండ్రి, నీలో ఉన్నాము తండ్రి. నీలో నుంచి భూమి మీద పడిన మొదటి మానవుడు ఆదాములోనికి వచ్చాం. ఆదాము నుంచి ఇంకా అంతా విభజింపబడిపోయినా ఇదిగో 6 అడుగుల ఎత్తు కలిగి, ఈ జనాన్ని కలిగి, ఇంత అందంతో, చక్కని ముగ్గుతో, కన్నులతో, అందమైన చేతులతో ఇదిగో ఇలా నిర్మింపబడ్డాం తండ్రి. అంటే మొదటగా మనం ఎక్కడ ఉన్నామండి? దేవుని దగ్గర ఉన్నాం. దేవుని దగ్గర నుంచి ఈ భూమికి ఎలా వచ్చామంట? అది అబ్రహాము చెప్తున్నారు. యాత్రికులు, పరదేశులు. యాత్రికులు అంట మనం. ఈ తిరుపతి ప్రాంతం చాలా మహాపట్టణం, స్మార్ట్ సిటీ అంటున్నారు. ఈ ప్రాంతానికి వస్తుంటారు చాలా మంది భక్తులు. ఎవరు వాళ్ళంతా? యాత్రికులు. మళ్ళీ వాళ్ళు తమ దేశానికి వెళ్ళిపోవాలి కదా, గుర్తుపెట్టు, వెళ్ళిపోవాలి కదా. అదేమంటారు చూడండి 15 వచ్చినప్పుడు, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశములు జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళిపోవాలి. వారికి వీలు కలిగి ఉండేది. మనకి జ్ఞాపకం ఉందాము, ఎక్కడ నుంచి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అని పరీక్షించుకోవాలి. అర్థం? వారు ఏ దేశం నుంచి వచ్చారో వారికి జ్ఞాపకం ఉంది. ఎవరికి? అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి. అందుకే ఆ వాగ్దానం సమాన వాసులు వారసులు అయ్యారు. అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు. వారికి తెలుసు ఏంటి, ఈ భూమి మీద మేము పరాయి దేశస్తున్నాం. ఈ భూమి మాకు శాశ్వత జీవితం ఇవ్వదు. ఈ భూమి మాకు శాశ్వత కాలం ఉండదు. తరతరాలు ఉండాలంటే, తరతరాలు భాగ్యం పొందాలంటే మాకు శాశ్వతమైన జీవితం తండ్రి దగ్గరే అని ఎంచుకొని వారు ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండను. ఈ భూమి మీద 350 కోట్ల మందిలో ఇటువంటి నమ్మకం ఎంత మందికి ఉంది ఆలోచించండి. వారందరూ విశ్వాసం అనుకుంటున్నారా? ఆలోచించడం. అంతేకాదండి, భయంకరంగా టెస్ట్ పెట్టాడు. ఇంకోటి తీవ్రంగా పెట్టారు. చూస్తారేంటి అబ్రహాం పెట్టిన టెస్ట్? అయ్యా నా ప్రియకుమారుడా, నువ్వు విశ్వాసంలో ఉన్నావో లేదో నీకు ఇంకా లాస్ట్ పరీక్షలు పెడతారు. అందులో పాస్ అయితే చాలు, అయిపోతుంది. అందులో ఎన్నిక వెళ్ళాలి. ఇక మరొక నీదే. చూడండి 17. అబ్రహాము గారు పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుని ఏం చేశాడండి? బలిగా అర్పించారు. లేక లేక పుట్టాడే ఇస్సాకు గారు. అర్థమవుతుందా? మీరు మాట చాలా జాగ్రత్తగా. లేక లేక పుట్టిన ఒక కుమారుడు కానివ్వండి ఈ భూమి మీద, లేక లేక ఏదైనా మనకి ఇచ్చామనుకోండి, ఇచ్చేటి ఇచ్చే మళ్ళీ చేసుకుంటే మనం ఏంటండి? మరి నాటకాలు అవుతున్నాయ్యాను, ఇచ్చినట్టు చేసేసి మళ్ళీ చేసుకుంటున్నాము, ఏమయ్యారు అని అంటాం మనం. కానీ అప్పుడు ఏం చేశారు? అబ్బా అనలేదు, ఆ మాట లేదు. ఏమన్నా తెలుసా? నా కుమారుడు దేవుడు అడిగాడా? ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యురాలట నేను. ఈ భూమి మీద తల్లిదండ్రులైన మీరు ఎంతమంది మీ పిల్లలను దేవుని సేవకులుగా పెంచుతున్నారు, దేవునికి ఇవ్వాలని ప్రయాసపడుతున్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొద్దిమంది ఎంతమంది చెప్పండి? వేలలో లెక్కేసుకోవచ్చండి. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారండి? నా కుమారుడిని ఐఏఎస్ చేయాలండి, నా కుమారుడిని ఎంబీబీఎస్ చేయాలండి, నా కుమారుడిని ఇంజనీరింగ్ చేయాలండి. ఇదే కదండి. కానీ ఈ దేశంలో ఉంటున్నారు అబ్రహాము గారు, ఇది మాకు శాశ్వత జీవిత కాలం ఉండదు, ఇది ఐఏఎస్ ఎంబీబీఎస్ ఇవన్నీ మాకు సరిపోవు, ఇది మాకు పరాయి దేశం యాత్రికులకు వచ్చాం, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. అబ్రహాము గారు పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఎలా అర్పించాడు అబ్రహాము గారు ఇస్సాకును? ఆలోచించారు ఎప్పుడన్నా? ఇక్కడ అంత పర్టికులర్ గా విశ్వాసమును బట్టి అబ్రహాము గారు ఇస్సాకును ఎలా అర్పించారు అని మీరు ఆలోచించాలి. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఎలా అర్పించాడు?
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును ఇస్సాకు వలనైనది నీ సంతానమునబడును. తర్వాత అని ఎవరితో చెప్పబడును? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి. మనకైతే ఇప్పుడైతే తెలుసండి ఈ కాలంలో ఏంటి, యేసుక్రీస్తు వారు వచ్చారు. 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు, చచ్చిపోయారు, తిరిగి మళ్ళీ లేపబడ్డారు. ఒకవేళ మనం కూడా ప్రభువులో నిద్రిస్తే మళ్ళీ ఒకరోజు మనమంతా లేపబడతామని మనకు తెలుసు. ఎప్పుడు 66 గ్రంథాలు మన చేతిలో ఉంచి సముదాయించబడి దేవుడు మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. యేసుక్రీస్తు రుజువులతో సాక్ష్య రూపంగా దాచి చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. మనమంతా నమ్ముతున్నాం. ఈ పాయింట్ ఏంటంటే మనకంతా తెలుసు, యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు 3వ దినాన. మనం కూడా ప్రభువులో విశ్వాసం నుంచి చనిపోతే మళ్ళీ మనం కూడా యేసుక్రీస్తు వల్లే బ్రతికింపబడతాం, తండ్రి దగ్గరకు చేరుకుంటాం. మనకి చెప్పిన వారు ఉన్నారు. అబ్రహాము గారి కాలంలో ఇస్సాకును బలించేస్తే, విశ్వాసమును బట్టి నమ్మకం బట్టి బలించేస్తే మళ్ళీ దేవుడు లిబుతుల్లో సైతం లేపడానికి శక్తిమంతుడు దేవుడని అబ్రహాము గారికి చెప్పిన వ్యక్తులు ఎవరండి? చెప్పిన వారు లేరు. నమ్మకం ఏంట? నమ్మకం విశ్వాసమును బట్టి. అదే అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఆ కాలంలో విశ్వాసం అంటే తెలియదు. అబ్రహాము గారికి అజ్ఞానకాలం అన్నాడు దేవుడు. ఆ కాలంలో ఏమన్నాడండి? అజ్ఞానకాలం, తెలిసి చూసి చూడడం వదిలేసే కాలం ఆ కాలం, అబ్రహాము గారి కాలంలో. కానీ అబ్రహాము గారి కాలంలో విశ్వాసం అంటే తెలియకుండా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడంటే ఎంత గొప్ప జాబితాలో మొట్టమొదటిగా విశ్వాస జాబితాలో ఆయన పేరు మొట్టమొదటిగా రాయించబడతారండి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ, మన విశ్వాసులందరికీ తండ్రి అని అందుకించాడు బిరుదు. ఎవరికి వెళ్ళలేదు. మీరు బైబిల్ ఎక్కడైనా తిరిగి చదువుకోండి, ఇంకెవరికి ఇవ్వలేదండి ఆ పేరు. విశ్వాసులకు తండ్రి అని ఎంచబడడానికి కారణం ఏంటో తెలుసా? భూమి మీద మనకు చెప్పేవారు ఉన్నారు, మనకు చెప్పిన వారు ఎందరో ఉన్నారు. 66 పుస్తకాలు మనకు లేఖనాలు ఉన్నాయి, సాక్ష్య రూపంలో మనకు ఉన్నాయి. సరిపోతే మళ్ళీ దేవుడు మనం లేపుతాడు తర్వాత. కానీ అబ్రహాం గారి కాలంలో చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి? అంత నమ్మకం అంటే దేవుడి పట్ల, అంత విశ్వాసం అంటే దేవుడి పట్ల. అప్పుడు ఇస్సాకు బలిని అర్పించేశాడు. అర్పించేస్తే ఎత్తాడు, కత్తి తీశాడు, ఇక తుయ్యబోతున్నాడు. కానీ ఏమైనా ఉంటుందండి? అక్కడ కుమారుడా ఆ చిన్నవాడి మీద చీకండి, నిన్ను పరిశోధించాను, నేను టెస్ట్ చేశాను, నువ్వు 100% పాస్ అయిపోయావు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచి ఇస్సాకును బలిగా అర్పించాను. చూడరావచ్చిన ఎంత గొప్ప మాట అండి అది. ఎంత నాకు చాలా ఆనందం ఈ మాట చదువుతుంటే. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించేశాడండి. దేవుడు అడిగాడు కదా, నా కుమారుడిని లేక పుట్టింది నాకు. ఏంటయ్యా దేవుడా, లేక నాకు ఇచ్చావి కుమారుడిని, ఏంటి మరి నీకు ఇచ్చారా అనలేదండి. ఎంత గొప్ప విశ్వాసంతో అండి, ఆ త్యాగపూరితమైన సాహసోపేతంగా ఆ పనిని చేశాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి. అంటే భూమి మీద విశ్వాసం ఉన్నారా అంటే ఉన్నారు. ఎప్పుడు? ఆ కాలంలో, అబ్రహాము గారి కాలంలో. ఇంకొకరు చూద్దాం, నోహు గారు. ఆదికాండం 7:1, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా ఎదుట నీతిమంతుడవై చూచితిని కనుక. యెహోవా ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నోవాహు గారి గురించి. ఈ తరము వారిలో
నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండడం చూస్తే కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24:37. నోవాహు దినములు ఎలా ఉన్నాయో, మనిషి కుమారుడు రాకడను నోవాహు దినములు ఎలా ఉన్నాయో ఆ మనుషుడి కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? విశ్వాసంతో ఉండాలి. నాకేం చెప్తున్నా చూడండి. అప్పటి వరకు అక్కడున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడండి చెప్తున్నారు. వారు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుచుంటుంది. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయి నోము గారి కాలంలో అండి. ఆ తరమంతా ఎలా ఉన్నారంటే అని చెప్పినట్టు ఎక్కడ ఎలా ఉన్నారంట? తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇచ్చుకోవచ్చు. ఇలా గందరగోళమైన పరిస్థితుల్లో కూడా, అటువంటి సమాజంలో కూడా నోవాహు గారు దేవుని దగ్గర నుంచి ఎటువంటి మాట అనిపించుకున్నాడు? ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు ఓడగట్టు అనగానే దేవుని మాట చొప్పున మాట వినబడుతుందా? మాట కనబడుతుందా? వినబడుతుందా? వినబడిన ఆ మాట ప్రకారం లోబడి ఓడగట్టాడు. అంటే దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి ఓడగట్టాడు. ఆ సమాజం ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా ఏమన్నారంటే ఆ కాలంలో ఉన్నవారు, ఏంటయ్యా ఈ ఆరిన నేల మీద జలప్రలయం వస్తుందా? మేమంతా కొట్టుకెళ్ళిపోతామా అని ఎక్కిరించిన వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంట? జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అంతా కొట్టుకొని పోతున్నప్పుడు అయ్యో నోవాహు గారు అప్పుడు మాకు చెప్పారే, అప్పుడు గుర్తుకొచ్చిందండి వాళ్ళకి. ఎంతమంది ఆనాడు ఆ కాలంలో నోవాహు గారిని దూషించారు చెప్పండి. ఏంటయ్యా ఓడ కడతామా? ఈ భూమి మీద ఆరిన నేల మీద జలప్రలయం వస్తుందా? దేవుడు మీరు కాపాడుతారా అని వికటాసహాసంతో గంతులు వేసి వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లి తీసుకున్న ఆ కాలంలో ఏం చేసినట్టు దేవుడు జలప్రలయం రప్పించి ముంచెత్తేశాడు. నోవాహును బట్టి వారి కుటుంబం అంతా రక్షింపబడింది. అమ్మా నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా? ఒకవేళ నీ భర్త లేడు, ఒకవేళ నీ పిల్లలు లేరు, ఒకవేళ నీ కుటుంబ సభ్యులు నీకు విరోధంగా ఉన్నారా, నిన్ను బట్టి కూడా నీ కుటుంబం మారబడుతుంది. జ్ఞాపకం ఉంచుకో ఈ మాట. ఎలాగైతే నోవాహు గారు ఒక్కరే ఈ తరముల వారిలో నువ్వు నీతిమంతులు ఉన్నాయన, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంతా రక్షిస్తున్నాను. ఊపిరి విశ్వాసం ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. ఇంకొకటి చూద్దాం. మోషే గారు ఎబ్రీ పత్రిక 11:24-26 కలగలేసి ఎబ్రీ పత్రిక 11:24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏం బట్టండి? విశ్వాసమును బట్టి, నమ్మకం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నాకు అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము, ఈ భూమి మీద అల్పకాలం అండి, చిన్న కాలం, చిన్న జీవిత కాలం. ఈ చిన్న జీవిత కాలంలో పాపభోగం అనిపించుకోలేదు, పాపభోగం అనుభవించడానికి ఒప్పుకోలేదు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఇశ్రాయేలీయుల ప్రజలతో నడిపించడానికి వారితో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. విశ్వాసం అంటే అది. ఈ భూమి మీద నేను బ్రతికే ఈ చిన్న జీవిత కాలంలో అల్పకాలం అన్ని పాపాలే చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మహానాయకుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఆ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందలకు గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. అప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు మహానాయకుడుగా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఎన్నుకున్నాడండి మహానాయకుడుగా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? 6 లక్షల మంది దేవుని పట్ల ఎన్ని చేశారు? అనగా పగటి వేళ మేఘస్తంభం, పగటి వేళ ఎంత ఎక్కువ ఉంటుందని
మేఘ స్తంభాన్ని ఉంచాడు, నీడనే పెట్టాడు. రాత్రి వేళ చలింపుకుంటుందని అగ్ని స్తంభాన్ని పెట్టాడు. చెప్పులు మాయలేదు, బట్టలాగలేదు. ఎంత గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజలకు చేసినా వారి చివరి ఏమైపోయారండి? చూస్తారా ఏమైపోయారు? ఏం జరిగిందో చూస్తే షాక్ అయిపోయారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విషయాలు చెప్తున్నాడు ఆ సంఘంలో ఉన్న వారికి. 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో కొద్ది మంది ఎక్కువ మంది అంట. ఎవరికి ఇష్టలుగా కాకపోయారంట? దేవుడికి ఇష్టలుగా కాకపోయి ఉండకపోయింది కనుక ఆరోగ్యంలో లేపేశాడు దేవుడు, చంపేశాడు. ఏం చేశారంటే, నేను ఇన్ని కార్యాలు నీకు చేశానే, ఇన్ని సూచక్రియలు నీ ముందు జరిగించానే, ఆ ఫరో రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచారు. మళ్ళీ వారికి అతనికి కఠినం నుంచి తొలగించడానికి ఎన్ని సూచక్రియలు చేశారండి దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సైన్యాన్ని పంపించాడు. అవన్నీ ఇశ్రాయేలు ప్రజలకి మర్చిపోయాడండి. విశ్వాసఘాతులుగా తయారయ్యారు. వెళ్ళి దూడలు పూజిస్తున్నారు, అన్నిలో చేసుకుంటున్నారు, పూజ చేస్తున్నారు. దేవుడికి ఎలా ఉంచారు ఒక్కసారి ఆయన ఆవేదన, ఆయన బాధ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఉన్నారే, మీ పిల్లలు ఈయన మా తల్లి కాదు, ఈయన నా తండ్రి కాదు, అదో ఆయన తల్లి ఆయన తండ్రి అంటే మీకు ఊరుకుంటారు? దేవుడు కూడా ఊరుకోలేదండి, ఊరుకోలే. అరణ్యములో అంట అంటే ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశానికి, పాలస్తీనాకి, కనాను దేశానికి ఇంకా వెళ్ళలేదు. అరణ్య మార్గము అంటే ప్రయాణంలో ఉన్న వాళ్ళందరూ. మనం కూడా రైల్వేలో ప్రయాణంలో ఉంటాం. సమోసాలు పండు, లేకపోతే టీయో, లేకపోతే ఇంకేమైనా స్నాక్స్ వస్తూ ఉంటే మీ పిల్లలు అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని విసిగించేస్తుంటే మనం ఏం చేస్తామండి? టేస్ట్ కూలిపోతుంది. 4 లెంపకాయలు కూర్చోబెడతాం. దేవుడు అదే చేసి ఏం చేశాడు? అరణ్య మార్గంలో సంహరించాడు, చంపేశాడు. ఏంటా మీకు మన్నాను కురిపించారు దేవతలు తినే ఆహారాన్ని, మీ చెప్పులు అడగకుండా నేను చూసుకున్నాను. అది విదేశీ ప్రైడా లేకపోతే పేడ అవన్నీ కాదు. చెప్పులు కూడా అడగకుండా దేవుడు కాపాడండి. బట్టలు యుఎస్ పోలన బ్రాండ్లేదా? అది కాదండి, దేవుడిచ్చిన బట్టలు ఏంటి? మాయలేదంట. ఎన్ని చేసినా కూడా వారు ఏం చేశారని చెప్పరుగా? అరణ్య మార్గంలో చంపబడిపోయారు. ఎందుకు? విశ్వాసఘాతకులుగా తయారైపోయారు. అమ్మా ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించుకో. ఆర్థికంగా ఉన్నావు దేవుని పట్ల ఆలోచించుకోవడం. నీకు యేసుక్రీస్తు వారి కాలం కదా, యేసుక్రీస్తు వారి కాలం వచ్చేసరికి ఎవరున్నారు? విశ్వాసంగా చూద్దామా? మత్తయి సువార్త 8:10. మత్తయి గారు రాసిన సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను ఎంత విశ్వాసము ఉన్నట్లు చూడలేదు. విశ్వాసము లేకుండా, విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల్లో లేదు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. అర్థమవుతుందా? ఈ ప్రూఫ్ కాదా? ఇంతకుముందు ఏం చెప్పారండి? ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసఘాతకులుగా దేవుని విడిచి అన్యుల్ని పూజించారు. ఎలా విశ్వాసం లేకుండా అనేది యేసుక్రీస్తు చెప్తారు. ఏంటంటే ఎవరికైనా ఇశ్రాయేలు ఇటువంటి విశ్వాసం చూడలేదు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో విశ్వాసం ఏంటంటే లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో సంహరించేశాడు, లేపేశాడు, వదిలిపెట్టలేదండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంతటి విశ్వాసం ఎవరిలో చూశాడంటే యేసుక్రీస్తు వారు శతాధిపతి అండి. ఈ సమాజం మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. శతాధిపతి అంటే 100 మందికి ఒక అధిపతి. ఒక అధిపతి 100 మందికి అధిపతి. ఆయన తన దాసులు బాగలేదని తెలుసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమని అడిగాడు? అయ్యా నా దాసులు బాగలేదయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేదాన్ని కూడా నేను పాత్రుడు కానయ్యా, మాట మాత్రం సరే నా దాసులు బాగైపోతాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం. మనకుందా విశ్వాసం? పరీక్షించుకోండి, అదే టెస్ట్ చేసుకోండి.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే ఇంత విశ్వాసం నాలో ఉందో లేదో మీరు టెస్ట్ చేసుకోండి. మీకు చెవ్వగా చెప్తానన్నా కదా, మీకు ఉందో లేదో చెప్పేస్తాను. మత్తయి సువార్త 15, ఇదే మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 15:28. ఈ సందర్భం కూడా మీకు తెలుసు. అందుకు యేసు అమ్మా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పది, నీవు కోరినట్టే నీవు కోరినట్టే నీకు అవునుగా చెప్పాను. చెప్పారు. ఈమెవరండి? దెయ్యం పట్టిన ఒక స్త్రీ. యేసుక్రీస్తు ఆ మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని వెంబడి వెళ్ళిపోతుంది. శిష్యులందరూ వచ్చి అయ్యా అరుస్తుంది, కేకలేస్తుంది అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు అంటారు. నా తర్వాత 5 రోజులు భలే మాట, చక్కని మాట. అది యేసుక్రీస్తు వారినే ఒక మాట అయింది. ఏమంటుందో తెలుసా? నాకు 5 వచనాలు సార్ చాలా, నాకు ఇది చాలా ఆనందం వస్తుంది చదివినప్పుడు. 25 అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అప్పుడు పిల్లల రొట్టె తీసుకుని పిల్లలకు వేయట యుక్తం కాదని ఒక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా నిజమే ప్రభువా, నిజమే ప్రభా, అవును ప్రభా, పిల్లల రొట్టె ఉంటుంది, వారి రొట్టె తీసుకొని కుక్కరికి వేస్తే అది కాదు, పిల్లలు తిని తర్వాతే కుక్కరికి పెట్టాలి, అది యేసుక్రీస్తు గారు చెప్పారు. ఆమె దగ్గరికి వెళ్తున్నారు, ఏం చెప్తుందని ఒక చక్కటి మాట చెప్పిందని యేసుక్రీస్తు గారు కరిగిపోయారు. ఆ మాట చదవండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా, కుక్కతో పోల్చుకుని దాన్ని. అవును ప్రభా, పిల్లలు పెడతారు ప్రభా, ఆ పిల్లలు తినేసిన తర్వాత కింద పడతాయి 2 ముక్కలు, కొన్ని కింద పడతాయి. యజమాని తింటాడే, ఆ యజమాని పిల్లల మీద బల్ల మీద నుంచి కింద పడతాయి. ఆ చిన్ని ముక్క అంతరితో నాకు చేయలేవా? కుక్కతో పోల్చుకుందంటే అందుకు యేసుక్రీస్తు సంబరపడి అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీకు అవునుగా ఓ అన్నాడు. భూమి మీద విశ్వాసులు ఉన్నారా? ఉన్నారు. ఇటువంటి విశ్వాసం కలిగిన జాబితాలో ఒక నోవహు గారు, అబ్రహాం గారు, యోబు గారు అండి చాలా గ్రేట్ అండి. అబ్బా ఎంత గ్రేట్ అండి యోబు గారు. ఒక్కసారి ఆలోచించండి, తమ జీవిత కాలంలో భార్య వచ్చి దూషించిన, స్నేహితులు వచ్చి దూషించిన అన్ని కోల్పోయాడే. సర్వ సంపదన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. ఒకవేళ మన క్రైస్తవులు అటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఈ క్రైస్తవానికి వచ్చిన తర్వాత నాకు సంపదలన్నీ పోయాయి, నాకు అన్ని శ్రమలే వస్తున్నాయి, అన్ని బాధలే వస్తున్నాయి, అన్ని నిద్రే వస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు అని నువ్వు అనుకోవాలి. ఏ దేవుడయ్యా? ఈ క్రైస్తవులు రాకముందు దేవుడు ఎంత విశ్వాసం ఉంచకముందు నేను బానే ఉన్నాను, యేసుక్రీస్తు నమ్ముకున్నావా? నీ కష్టాలు అన్ని బాధలు ఇవన్నీ వచ్చాయి, ఏ దేవుడయ్యా దూషిస్తావా? దూషించకూడదు. నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మళ్ళీ నీకు దేవుడు కూడా నీ విశ్వాసం బట్టి, యోపుగా విశ్వాసం బట్టి ఏం చేశాడండి దేవుడు? రెండెంతలో ఎంత గొప్ప విశ్వాసం అండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గాని, అపోస్తలులు గాని, పేతురు గాని ఎంత మంది మీరందరూ విశ్వాసం జాబితారు. ఇంకా చివరికి యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి శిష్యులు వచ్చి ఏమడుగుతున్నారు సార్? ఈ మాట వింటే మీకు అపాకైపోతారు. నేనే చెప్పను, చూడండి ఒకసారి. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ఏం అడుగుతున్నారో ఈ మాట గారి మీరు విన్నారంటే మీకు ఇప్పుడు భయపడుకుంటారు. లూకా సువార్త 17 5వ వచనం. అపోస్తలులు ఆ విశ్వాసము వృద్ధి పొందించుమని. అపోస్తలులు ఏమని అడుగుతున్నారంటే యేసుక్రీస్తు నుంచి ఏమని అడుగుతున్నారంట? మా విశ్వాసము వృద్ధి పొందించుము. అంటే అపోస్తలులకు విశ్వాసం లేదా? దాని తర్వాత ఏమంటున్నారు? ఆవగించేంత విశ్వాసం ఉంటే, అంటే అప్పటి వరకు అపోస్తలు ఏం లేదంట, ఆవగించేంత విశ్వాసం లేదంట. అపోస్తలు ఆ కాలంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారికి ఆవగించేంత విశ్వాసం లేదు అని చెబుతుంటే, భూమి మీద 350 కోట్ల మంది క్రైస్తవులు విశ్వాసులు అని చెప్పుకొని తిరుగుతూ బ్రతుకుతున్నారే, వీరందరూ విశ్వాసులా?
తొట్టిగా అది చెప్తానండి మీకు అర్థమైందా? అర్థమవుతుందండి? ఆ కాలంలో యేసుక్రీస్తు వారి దగ్గర అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేశారు, అనారోగ్యం తొలగించారు. ఆయన దగ్గర నుండి అన్ని చూసిన వారికే ఎవరు వాళ్ళకి ఏమడుగుతారు? అయ్యా మావైతే ఏమడుగుతారు? నా ధనాన్ని వృద్ధి చేయలేవా, నా సంపదను వృద్ధి చేయలేవా, అనారోగ్యాన్ని వృద్ధి చేయలేవా అని అన్నావా? అది మాత్రం తగ్గించండి దేవా, నా క్యాన్సర్ ఉంది దేవా వృద్ధి చేయలేవా అని అంటావా? అది మాత్రం తగ్గించాలి. మిగతాన్ని బంగారము డబ్బులు ఇవ్వండి, వృద్ధి చేయలేవా? ఎప్పుడైనా మీ ప్రార్థనలో తండ్రి నా విశ్వాసం ఒక్కసారి పరిశీలించండి తండ్రి, నేను విశ్వాసంగా ఉన్నాను లేదు, నా విశ్వాసాన్ని ఒకరి తగ్గిది వృద్ధి చేయండి తండ్రి అని ఎప్పుడు అడగడం చాలా మంచిది. ప్రార్థనలో ఎప్పుడు కానీ మీ అవసరాల కోసం ఎప్పుడు ప్రార్థన మోకరించాలి. నేను ఎప్పుడు కానీ నా అవసరాల కోసం నేను తండ్రిని ఎప్పుడు అడగను. నాకేం కావాలో నా తండ్రికి తెలుసు. నువ్వు ఈ లోకానికి రాకముందే నీకేం కావాలో ప్రతి ఒక్కటి ఈ లోకంలో అలవరిచాడు. అన్ని ఇచ్చేసాం. మనం అడుగుతాం తండ్రి గాలి ఇచ్చేసాడు, నీరు ఇచ్చేసాడు, పంచభూతాలు ఇచ్చేసాడు, ఆహార పదార్థాలు ఇచ్చేసాడు. కానీ తండ్రి ఈ విధంగా ఆర్థిక సంవత్సరం తండ్రి దయచేయండి తండ్రి అడుగుతారు. అడగండి. నీకు ఎప్పుడు ఇవ్వాలో, నీకు ఎప్పుడు కావాలో నీ దగ్గరైన దేవుడికి తెలుసు. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా దానిపై గలపాడమై ఉంటావో నీ తండ్రి నిన్ను చూసి ఆనందపడిపోయి అప్పుడు నీకు ప్రసాదిస్తాడు. శిష్యులు ఏమవుతున్నారంట? మా విశ్వాసాన్ని డెవలప్ చేయి తండ్రి. యేసు ప్రభు డెవలప్ చేయి ప్రభు అంటున్నారు. యేసు క్రీస్తు వారు వాళ్ళు చూసి ఏమంటారు? కింద అవసరం నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు చూసి నువ్వు వేలతో కూడా పెక్కనింపబడవు చెప్పగానే సముద్రంలో నాకబడుతుంది. అంటే మీకు అప్పుడు ఆ కాలంలో ఎంతైందంట? ఆవగింజ ఎంత ఉంటుందండి? మన రాష్ట్రంలో పప్పుచారు వేసుకుంటారు, చిన్న ఆవగింజ. అంటే ఆ కాలంలో అపోస్తలులైన వారికి ఆవగింజంత విశ్వాసం చూడలేదు. మరి ఈ కాలంలో 25 సంవత్సరాల బ్రదర్ విశ్వాసం బ్రదర్, 30 సంవత్సరాల బ్రదర్ విశ్వాసం బ్రదర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న 350 కోట్ల మంది క్రైస్తవులు నిజమైన విశ్వాసులేనా? అందుకే పోలీసు ఏమన్నా తెలుసా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో టెస్ట్ చేసుకోండి. ఇది బ్లడ్ టెస్ట్ కాదు. బ్లడ్ టెస్ట్ చేయడానికి పరికరాలు ఉన్నాయి, యూరిన్ టెస్ట్ చేయడానికి పరికరాలు ఉన్నాయి, ఇంకే టెస్ట్ చేయడానికైనా పరికరాలు ఉన్నాయి. కంటికి కనబడిన విశ్వాసం పరీక్షించుకోవాలంటే టెస్ట్ ఎక్కడుందండి? బైబిల్. దీని ప్రకారం నడుచుకుంటున్నామా లేదా ప్రతిరోజు మనం ఏం చేయాలి? టెస్ట్ చేసుకోవాలి. ఈ వాక్య ప్రకారం మనం నమ్మి దేవుడి యొక్క నమ్మి ఉన్నామా లేదా ఏం చేయాలి? ప్రతిరోజు టెస్ట్ టెస్ట్ టెస్ట్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. దాని తర్వాత మంచి మాట కాదు, మనం షాక్ అయిపోయే మాట అంటున్నాడు. కంగారు పడిపోతాడు. విశ్వాసము కొందరికి లేదా? అందరికి లేదా? అందరికి ఎవరికి లేదు అసలు. మరి 350 కోట్ల మంది మేము విశ్వాసాలని క్రైస్తవులని గొప్పగా చెప్పుకుంటున్నాం, అందులో విశ్వాసాలని వారంటే ఈ మాట అబద్ధమైపోతుంది. దేవుని మాటలు ఎప్పుడు అబద్ధం కాదు. అంటే ఎవరు ఆడుతున్నారు? అబద్ధం ఎవరు ఆడుతున్నారు? 350 కోట్ల మందిలో ఒకటి మనం కూడా ఉన్నాము. అందుకే విశ్వాసం ఉందో లేదో టెస్ట్ చేసుకుని ఆయన అంటున్నారు. లూకాసు వార్త 13:23. లూకాసు వార్త 13:23. అప్పుడు యేసుక్రీస్తు గారు ఒకరు వచ్చారు. ఒకరు వచ్చి ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడుగుతున్నారు.
అంటే పరలోక భాగ్యం పొందేవారు 10 మందేనా అని అడుగుతున్నారు. రక్షణ అంటే పరలోకం చేర్చబడటం మనకు రక్షణ కదండి. అలా పరలోక రాజ్యం చేరేవారు 10 మందేనా ఎక్కువ మంది అని అడుగుతున్నాం. యేసుక్రీస్తు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏంటి 24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అది చాలా కష్టంగా ఉంటుంది. పోరాడండి అంటే ఎక్కువ సాహసోపేతంగా ఎక్కువ ధైర్యంతో పోరాడండి. ఇరుకు ద్వారం అంటే యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత ఇరుకు ద్వారం ఇది. పరలోక భాగ్యం చేరాలంటే సులువైన దారి కాదమ్మా. సులువైన దారి ఈ లోకంలో ఉంది. ఏంటి? సినిమాలు, షికారులు, పప్పులు, ఎన్ని వ్యభిచార ప్రభావాలు ఇన్నున్నాయి. కానీ ఇరుకుగా దేవుని సువార్త ప్రకటించడంలో దెబ్బలు, దేవుని సువార్త చెప్పడంలో నిందలు, దేవుని ప్రజలు చేర్చడంలో, దేవుని కోసం నడిపించడంలో బాధలు, కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి. మనం మేము కూడా అద్భుతమైన విషయం చెప్పారు. సహోదరు సోదరు కష్టం 25 క్రిస్మస్ రోజు అండి. నేను ఇంకా బయలుదేరాను. 6 గంటలకు పాడిపేట గ్రామంలో సువార్త జరగబోతుంది. వీరు 3:30 గంటలకి బయలుదేరిపోయారు. ఎవరు? హర్ష, వాళ్ళ చెల్లి మోషే బయలుదేరిపోయారు. నేను ఇంకా నాకు ఒక చిన్న సమస్య వచ్చింది, వెళ్ళలేకపోయాను. వీరు వెళ్ళిపోయిన తర్వాత వారందరినీ సువార్త ప్రకటించడంలో 6 గంటలకి కూడిక మొదలవుతుంది. అంటే 4 గంటల నుంచి 6 గంటల వరకు సువార్త కార్యక్రమం జరుగుతుంది పాడిపేటలో. మోసేమో కొన్ని గారి దగ్గర వస్తున్నారు. ఆయన దారి చూపించాలని మోసే వెళ్ళిపోయాడు. మోసే వెళ్ళిపోతే నేను ఒక్కనే కదా ఉన్నాను హర్ష అనుకోలేదండి. ఈ చేతిలో మైక్, ఈ చేతిలో హ్యాండ్ మైక్, సంకలో మైక్, గజ్జన. వాళ్ళు చెల్లి చేస్తుంది తెలుసా? వీధిన పత్రికలు పంచుతుంది. హర్ష నిలబడి ఏం చెప్పాడు తెలుసా అండి? సాహసోపేతం అండి, ధైర్యం అండి. ప్రభు వచ్చాడు, లోకానికి రక్షకుడు పుట్టినాడు. ఒక్కడే ఉన్నా కూడా సువార్త ప్రకటించాడండి పాడిపేటలో. ఇంత సాహసోపేతం, ఇంత విశ్వాసం నాకు లేదే ప్రభు అని బాధపడ్డాను. నేను తొందరగా వెళ్ళలేకపోయాను ప్రభు, నేను చాలా కుమిలిపోయాను. కొన్ని గారికి వచ్చే కార్తీక ఏం మాట చెప్తున్నాడు? ఎవరు వింటున్నాడు? అయ్యా ఒక్కడిదే ఉన్నా సరే అయ్యా, ఏంటయ్యా ఈ సాహసం, ఏంటయ్యా ఈ త్యాగం, భలే చెబుతున్నావు అయ్యా, నేను ఇంకా వింటున్నానయ్యా, నాకు రోమాలు లెక్కపడుచున్నాయని. ఒక్కడే మనం చేస్తున్నాం. ఒక్కడే ఉన్నా ప్రజల్లో ఎత్తి తిరుగుతారేమో, కొడతారేమో, నిద్రేస్తారేమో, చంపుతారేమో భయపడతాం. మనమైతే భయం లేదండి. దేవుని ఏదైనా సిగ్గుపడదక్కడే పని వారిగాను ఉన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా నాకు కంటే నీళ్ళు వస్తుంది. అంత గొప్ప విషయం అండి. దేవుని కోసం అటువంటి యవనస్తులు కావాలి. దేవుని కోసం పరితపించే వారు కావాలి. దేవుని కోసం ఆసక్తి పడే వారు కావాలి. తర్వాత మోషే వచ్చాడు. వారి ముగ్గురండి, హర్ష, మోషే, వాళ్ళ చెల్లి. వాళ్ళ చెల్లి ఏమో పత్రికలు పంచుతుంది. పత్రికలు పంచుతున్న సమయంలో ఇంటికి అంతా కదా వారు ఏమంటారు తెలుసా? వీళ్ళు ఎప్పుడు ఇలాగే బోధిస్తున్నారంటే అని అంటారు. ఒక ఆమె పక్కన అతను చెబుతుంటే లోక రక్షకుడు పుట్టాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు, పాపాల నుంచి రక్షించడానికి పుట్టాడు. ఈ లోకంలో ఎవరు లేని రక్షకుడు, పాపాల నుంచి విడిపించే రక్షకుడు ఎవరు లేదు. ఇలా చెబుతుంటే ఉండమ్మా, ఏం చెబుతారు వేరే వెళ్తామమ్మా అని ఆమె చెప్పారండి. ఎంత గొప్ప ఆనందకరమైన విషయం. ఇలా చేస్తుంటే ఇదండి నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. ప్రార్థించండి మా కోసం. లూకాసు వార్త 13:23. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అనేకులు రావడానికి సాహసోపేతమైన యుద్ధాలు చేస్తున్నాడు, కానీ వారి వలన కావడం లేదు. కొంతమంది అంటే ఎస్, రక్షణ ముందు వారు 10 మంది అంటే అవును. ఎందుకో తెలుసా? వారిలో విశ్వాసం
కరిగిపోతుంది. ఒక్కటే ఉంటే స్వార్థ చెబుతుంది, ఎవరైనా వచ్చి కొడతాడేమో అని భయం ఒక పక్క. ఒక్కటే ఉంటే స్వార్థ ప్రకటిస్తుంది, ఎవరన్నా తిడతాడేమో, ఎవరన్నా ఆటంకపరుస్తారు, అటువంటి భయము పోయిందండి. తిరిగితాం ఎందుకో తెలుసా, నా యేసు గురించి ప్రకటించలేదు, అందుకే ఈ లోకానికి వచ్చాను, అనేకులు పరలోకానికి నడిపించాలి అనే ధ్యేయంతో, పట్టుదలతో, కృషితో ముందుకు సాగిపోతున్నాం. అది సాహసోపేతం అంటే. చౌహారకు ఒక వచనం చూసి ముగించుకున్నావా? కానీ మనం ఏమంతా తెలుసండి, దేవుని సేవకు రండయ్య, స్వార్థ ప్రకటిస్తాం రండయ్య అంటే ఏం చేస్తారు తెలుసండి? ఫస్ట్ మనం చదువులంతా చదువుకున్న తర్వాత, మనం లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత, ఉద్యోగాలు చేసిన తర్వాత, గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత, 60-70 ఏళ్ళ జీవిత కాలంలో గవర్నమెంట్ వెట్టి చాకరీ చేసిన తర్వాత వాళ్ళ తల్లి తెరవేస్తారా? ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత, అప్పుడు పల్లెని ఊడిపోయినప్పుడు, కళ్ళు కనపడినప్పుడు, ఎముకలలో మూలుగంతా అరిగిపోయినప్పుడు, ఎముకలు అంతా అరిగిపోయినప్పుడు, కర్ర పట్టుకునే వయసులో అప్పుడు దేవుని సేవకు వస్తావా? అప్పుడు దేవుని సేవకు వస్తావా? నీ జీవితం ఏమన్నాడండి? మన జీవితం ఏమన్నాడు? ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఈ జీవితం కోసమా నీ ఆరాటం, నీ తపన, నీ కోరిక, నీ ఉద్యోగం, నీ డబ్బు ఏమి తీసుకెళ్తాయా నీ పర్లోకానికి? ఆలోచించండి. ఈ రాత్రిలో వస్తే ఎంతమంది లేకపోతారు చెప్పండి? ఎంతమంది విశ్వాసం కలవాళ్ళు ఉన్నాయో లేదు చెప్పండి? ఆలోచించండి ఒక్కసారి. దేవుని పని అంటే ఎప్పటి సులభం? నా క్రైస్లో ఉండమని దేవుడు ఎప్పుడు అన్నాడంటే, ప్రసంగి 12:1, బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకనుమో. యేసుక్రీస్తు పాలముద్ర బసవేశ్వరుడైన ఆయన ఏమన్నాడు తెలుసా? చక్కగా మాట్లాడా, అమ్మా నాన్న నన్ను ఎందుకు ఎదుగుతున్నారు? మమ్మీ డాడీ నేను ఇక్కడ తప్పిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు తెలుసుకోరా? ఇప్పుడైనా కళ్ళు తెలుసుకోండి, చైతన్యంలో పడి తెలుసుకోరా, మేలుకోండి. అందుకే నేను గట్టిగా చెప్తున్నాను, ఒక్కసారి కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అది సాహసోపేతం అండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, బాధపడుతున్నానండి. నాకు ఇటువంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? ఒక్కనే నిలబడి అందరితో ఒక్కనే నిలబడి నది రోడ్డు మీద సువార్త ప్రకటించే భాగ్యం తల్లి నాకు ఎప్పుడు ఇస్తావు కదా నేను అడుగుతున్నానండి. దేవుని పనిలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం 25వ తేదీన మేము తెలుసుకున్న రుచి చూసామండి. అందుకే నేను ఎంత గొప్పగా చెప్తున్నాను. అతని గురించి ఏదో గొప్పగా చెప్పాలి, అతను నా సహోదరు నా వెంట వస్తున్నాడు, కెమెరా పెట్టాలి, ఎవరిని చూసుకున్నాడు, ఇంకా మంచిగా ప్రవర్తిస్తానని కాదండి. చేయకపోయిన వాళ్ళలేదు, అతని సాక్షిని చెప్పాలి. ఎందుకంటే ఇంతటి సాహసోపేతంగా మీరు కావాలని చెప్తున్నాను, మీరు రావాలని చెప్తున్నాను, మీరు కూడా అటువంటి వాళ్ళు చెందిన కావాలని చెప్తున్నాను. లోకస్వార్థ 18:8 ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. నీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద అన్నాడా, లేకపోతే అంగారకుల మీద అన్నాడా, లేకపోతే చంద్రుడి మీద అన్నాడా? భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఈ మాట ఎప్పుడన్నారండి యేసుక్రీస్తు? ఎప్పుడన్నా? 2020 సంవత్సరాల క్రితం. ఓకే, 2020 సంవత్సరాలు. అందులో యేసుక్రీస్తు ప్రతి కాలం 33.5 సంవత్సరాలు. పోనీ 30 సంవత్సరాలు తీసేయండి, ఎంత? 1990 సంవత్సరాలు. అప్పటి మాట అన్నాడు ఏమని? మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అంటే, అప్పటి ఆ కాలంలో యేసు ఉన్న కాలంలో ఎంతమంది ఉంటారండి? 1,00,000 మంది కాదండి. అప్పటి నుంచి 1990 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2020 సంవత్సరాలు అయ్యేసరికి భూమి మీద విశ్వాసుల జాబితా సంఖ్య పెరగాల తగ్గాల? కనుగొనునా అంటున్నాడంటే
తగ్గాలి. కానీ ప్రపంచంలో 760 కోట్ల మంది 350 కోట్ల మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారండి? మేమందరం విశ్వాసం అనుకుంటున్నారు. అందుకే విశ్వాసం కలవారే ఉన్నారో లేదో టెస్ట్ చేసుకోండి, పరీక్షించుకోండి. మనిషి కుమారుడు ఆయన రెండవ రాకడలో ఏమంటున్నాడు? భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే దానికి అర్థం ఏంటి? భూమి మీద ఇంకా విశ్వాసులు ఉన్నారా అనే కదండి. ఇంకా విశ్వాసం కలవాలి ఉన్నారా లేదా? అదే కదండి వచనం, అదే కదండి మాట. నేనేమో చెప్తున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు తరగాల పెరగాల? పెరిగిపోవాలి, పెరిగిపోవాలండి. అలా తరగకూడదని నేను మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? అది అందుకే విశ్వాసం ఉందో లేదో మీరు టెస్ట్ చేసుకోండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అమ్మా ఆమె విశ్వాసం, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసమే అది దేవుడు యేసుక్రీస్తు తెలుసుకోవాలి. అంటే కనుగొనునా అంటే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మైకు కనుగొనునా అంటే మైకు కనబడలేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాలు కనుగొనునా అంటే విశ్వాసం ఎవరు లేరు కనుక నేనేం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసం కలవాలి, జీవించాలి. ఇవే నేను చెప్తాను, ఇదే నేను చెప్తాను, ఇంకేం లేదండి. అర్థమైందండి? ప్రపంచంలో 350 కోట్ల మంది మేము ఇన్ని సంవత్సరాల విశ్వాసం బ్రదర్, ఇన్ని సంవత్సరాల విశ్వాసాలు అని చెప్పుకుంటున్నారే, వారందరూ విశ్వాసులైనా లేకపోతే కాదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలి వచ్చిన పేదలు రాసిన 2వ పత్రిక, పేదలుగా రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 అడగాల్సి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేదముతో లయమైపోవును, భూమిలో దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ వీటిలో లయమైపోవును కనుక ఆకాశములు రగులుపై లయమైపోవునట్టు, పంచభూతములు మహావేదములతో కలిగిపోవునట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉన్నారని ఉండాలి. యేసుక్రీస్తు వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఎటువంటి లయమైపోతుందో, ఏ విధంగా గతించిపోతుందో, ఏ విధంగా నాశనమైపోతుందో చెప్పబడింది. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు కూడా ఏం చేయాలంటే ఈ భూమి మీద భక్తితో, ప్రవర్తనతో, మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలి. అదే నేను లేదండి, అదే మనమంతా అటువంటి వారు కావాలి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద విశ్వాసంలో కనుగొనునా అంటే నేనున్నానయ్యా అని చెయ్యి నిన్ను తీసుకుని వెళ్ళిపోయే విధంగా నువ్వు యేసుక్రీస్తు వారికి విశ్వాసరాలవై, విశ్వాస వాడవై కనబడాలి భూమి మీద. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఇప్పుడు ఈ కాలంలో విశ్వాసాలు ఉన్నారా? ఇప్పటి వరకంతా మనం ఉన్నారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు కాలం వరకు. యేసుక్రీస్తు వెళ్ళిపోయారు, తర్వాత విశ్వాసులు లేదు. ఇప్పుడు చెప్పండి, భూమి విశ్వాసం ఉన్నారా? నేనున్నానండి, నిజంగా ఉన్నానండి, దేవుని కోసం ఉంటానండి అని చెప్పేవాడు, సాహసోపేతంగా ధైర్యంగా ఉండేవాడు కావాలి సమాజానికి. అది ముసుకొని ప్రార్థన చేసుకుని బయలుదేరడం.